ఈరోజు బయోమాస్ ఎనర్జీ తెలుసుకుందాం ఈ క్లాస్లో. బయోమాస్ ఎనర్జీ ప్రాపర్టీస్. బయోమాస్ ఎనర్జీలో ఒక కాన్సెప్ట్. Biomass energy is production దివ్యజ్యోతి అమ్మాయి వినిపిస్తుంది? దివ్య వినిపిస్తుందా? ప్రశాంత్ ఉపేంద్ర వినిపిస్తుందిరా మీకు? నేను 3 నిమిషాల నుండి కేకలు వేస్తాను, మీకు వినిపించట్లేదు ఏంటి? మీరు ఫోన్ వినట్లేదా? మీరు క్లాసులు వినట్లేదా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే. ఈరోజు క్లాసులో మనం బయోమాస్ ఎనర్జీ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. బయోమాస్ ఎనర్జీ అనేది బయోమాస్ అనే ఆర్గానిక్ మెటీరియల్ నుండి ప్రొడ్యూస్ చేయబడుతుంది, ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ బయోమాస్ ఎనర్జీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే బయోమాస్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ బయోమాస్ అనేది ఆర్గానిక్ మెటీరియల్ అని చెప్తున్నాం. ఇది దేని లభ్యం అవుతుందంటే నీటి నుండి, నీటిలో ఉండేటటువంటి ప్లాంట్స్ కానీ మైక్రో ఆర్గానిజం నుండి కానీ, భూమి పైన ఉన్నటువంటి సిగ్నల్ సరిగా లేవు. మీరు కొంచెం నెక్స్ట్ కాన్సెప్ట్ బయోమాస్ కన్వర్షన్ టెక్నాలజీస్. ఈ క్లాస్లో మనం బయోమాస్ ని బయో ఎనర్జీగా ఎలా మారుస్తాం, బయోమాస్ ని బయో ఎనర్జీగా మార్చేటటువంటి ఆ టెక్నాలజీలకు ఏమంటామంటే బయోమాస్ కన్వర్షన్ టెక్నాలజీస్ అంటాం.
బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ బయోమాస్ని బయోమాస్ ఎనర్జీగా మార్చేటటువంటి టెక్నాలజీ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఫిజికల్ మెథడ్, సెకండ్ వన్ డైరెక్ట్ కంబషన్, థర్డ్ వన్ థెర్మోకెమికల్ మెథడ్, ఫోర్త్ వన్ బయోకెమికల్ మెథడ్. Once again, there are four types of biomass conversion technologies. First one physical method, second direct combustion, third one thermochemical method, fourth one biochemical method. First, physical method. In this method, the biomass compressed in a die at a high temperature and pressure. ఇక్కడ ఏం చేస్తామంటే మనం బయోమాస్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసి ఏం చేస్తారంటే పెల్లెట్స్గా మార్చేస్తారు. ద బయోమాస్ ఇస్ కంప్రెస్డ్ ఇన్ ఎ డై ఎట్ ఏ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్. అవి పెల్లెట్స్లో మారిపోతాయి. మారిపోయిన వాటిని మరలా మనం ఎప్పుడని ఇంకో సందర్భంలో టెంపరేచర్ని దానిని హీట్ని మనం వాటిని డైరెక్ట్గా మండించడం ద్వారా హీట్ని మనం పొందగలుగుతాం. ఇట్ ఈస్ షేప్డ్ ఇంటూ బ్రికెట్స్ ఆర్ పెల్లెట్స్ టు మేక్ ఏ మోర్ కాంపాక్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. చెప్పాం కదా, పెల్లెట్స్ లాగా కానీ లేదా బ్రికెట్స్ లాగా. బ్రికెట్స్ మీన్స్ మనం బ్రిక్స్ అంటాం కదా, ఆ టైప్లో. పెల్లెట్స్ అంటే మనం ఒక పర్టికులర్ షేప్కి మనం పెల్లెట్ అంటాం. సాలిడ్ షేప్ని పెల్లెట్ అని చెప్పి అంటాం. పెల్లెట్ అంటే ఒక మొక్కల టైప్లో. దాన్ని చూడండి ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్లో. ఇండియాలో అయితే ఈ విధంగా డిఫరెంట్ ఫార్మ్స్లో ఈ బయోమాస్ని మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది ఈ బ్రికెట్స్ ఫామ్లో. బ్రికెట్స్ ఆర్ పెల్లెట్స్. నెక్స్ట్, which is easier to transport and store than the natural biomass. ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి, స్టోర్ చేయడానికి న్యాచురల్ బయోమాస్ కంటే సులభతరమైనవి. ఫ్యూయల్ ఆయిల్స్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ప్లాంట్స్ ప్రొడ్యూస్డ్ ప్రొడక్ట్స్ బై ఎక్స్పెల్లింగ్ దెమ్. Fuel oils can be extracted from the plant products. Light hydrocarbons may be obtained from certain plants in the same way as a production of rubber. ఇది మీకు తెలుసు కదా, రబ్బర్ అనేది ఎక్కడ వస్తుందంటే చెట్ల నుండి మనకి లభ్యమయ్యేటటువంటి ఒక పదార్థం. చెట్ల నుండి వచ్చే ఒక జిగురు పదార్థం. దానిని మనం డ్రై చేసి పెల్లెట్ల రూపంలో మార్చడం వల్ల మనకి రబ్బర్గా కన్వర్ట్ అవుతుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ కన్వర్షన్ టెక్నాలజీ, దట్ ఈస్ డైరెక్ట్ కంబషన్, విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇన్సినరేషన్. ఇన్సినరేషన్ అంటే ఏమిటంటే ఏ ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ కంప్లీట్లీ ద సాలిడ్ బయోమాస్ ఆఫ్ యాషెస్ బై హై టెంపరేచర్ టు ప్రొడ్యూస్ హీట్. ఏం లేదు, ఇప్పుడు సింపుల్గా మనకు దొరుకుతున్నటువంటి మనం వంట చేసుకోవడానికి వంట చెరుగ్గా ఉపయోగించినప్పుడు మనం చేసేటటువంటి ప్రాసెస్నే ఇన్సినరేషన్ అని ఇంగ్లీష్లో అంటాము. దాన్ని డైరెక్ట్ కంబషన్. మనం కొండక దగ్గర అడవుల దగ్గర హౌసెస్ ఉంటే జనరల్గా ఏం చేస్తాం, అడవి కలప తీసుకొచ్చేసి చెట్లు యొక్క కొమ్మలు కావచ్చు, లేకపోతే ఆకులు కావచ్చు, కింద పడిపోయినటువంటి కంప్లీట్గా ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కల్ని కట్ చేసి ఎండబెట్టిన తర్వాత డైరెక్ట్గా వాటిని మనం వంట చెరుగ్గా ఉపయోగిస్తాం. ఆ వంట చెరుకు డైరెక్ట్ ఉపయోగించడం ఏమంటే డైరెక్ట్గా దాన్ని బర్న్ చేసి హీట్ని మనం తీసుకుంటున్నాం. ఇది డైరెక్ట్ కంబషన్ మెథడ్. దీన్ని ఏమని పిలుస్తామో ఇన్సినరేషన్ అంటారు. A heat or steam used to generate electricity in boiler thermal power plants. ఇది గుర్తుపెట్టుకోండి.
దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. మన శ్రీకాకుళంలో అయితే చిలకపాలెం వద్ద బయోమాస్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేటటువంటి పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. అది బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళామని కూడా మీతో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరానికి అయితే ఈ కరోనా ఈ సమస్యల వల్ల ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళదు, కానీ మనం ఈ పిల్లల్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఇక్కడ బయో వేస్ట్ అదే బయోమాస్ నుండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీని, హౌ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ది బయోమాస్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. This is the method of producing electricity from biomass. చూడండి, ఇక్కడ బయోమాస్ని ఎక్కడ తీసుకుంటున్నాం? ప్లాంట్ వేస్ట్, ఇక్కడ హ్యూమన్ వేస్ట్, యానిమల్ వేస్ట్, తర్వాత ఈ ఆక్వాటిక్ వేస్ట్ని వీటిని తీసుకోవడానికి వీళ్ళే. ఎలా తీసుకుంటామంటే కంప్లీట్గా వుడ్ వేస్ట్ అనమాట. వుడ్ వేస్ట్ని తీసుకొని ఏం చేస్తామంటే దాన్ని ఇక్కడ బాయిలర్ ఉంది కదా, ఈ బాయిలర్స్లో బర్న్ చేస్తాం మనం. ఇక్కడ హీట్ ఛాంబర్ ఉంటుంది, ఈ హీట్ ఛాంబర్ పైన ఇక్కడ బాయిలర్స్ ఉంటాయి. దీనిలో ఈ మెటీరియల్ వేస్ట్ వేడెక్కిస్తూనే ఉంటాం. దీన్ని వేడెక్కిసి కంటిన్యూస్గా దీని నుండి హీట్ వచ్చేసి ఏం జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ కొంత వాటర్ని మనం స్టోర్ చేసి ఉంచుతాం. కంటిన్యూస్ వాటర్ని దీనిలో పంపిస్తుంటాం. ఇక్కడికి వచ్చిన వాటర్ ఏమవుతుంది, ఈ హీట్కి ఇది ఎవాపరేట్ అయిపోయి స్టీమ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ స్టీమ్ అనేది ఇలా ఒక ట్యూబ్ ద్వారా, నేరో ట్యూబ్ ద్వారా పంపిస్తాం. కంటిన్యూస్గా స్టీమ్ ఇక్కడ జనరేట్ అవుతుంటుంది. ఈ ప్రాంతంలో జనరేట్ అయినటువంటి స్టీమ్ అనేది ఈ పంపు ద్వారా ఫోర్స్డ్గా దీనిలోకి వస్తుంది. ఇక్కడ టర్బైన్ ఉంది చూడండి, ఈ టర్బైన్ రొటేట్ అవుతుంది. ఎందుకు? ఈ స్టీమ్ వచ్చి ఫోర్స్డ్గా దీని మీద అప్లై అవుతుంది. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, టర్బైన్ తిరుగుతుంది. టర్బైన్ ఎప్పుడు తిరిగిందో టర్బైన్కి ఇక్కడ ఒక జనరేటర్ని కనెక్ట్ చేశారు. చూడండి, ఇది జనరేటర్. ఈ జనరేటర్ తిరుగుతుంది. జనరేటర్ ఏం చేస్తుంది, టర్బైన్ తిరగడం ద్వారా జనరేటర్ తిరుగుతుంటే ఇది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. జనరేటర్ యొక్క ముఖ్యమైన పని ఏంటి, విద్యుత్ ఉత్పాదన. అక్కడ నుండి ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని డైరెక్ట్గా మనం ఇదిగో గ్రిడ్స్కి ఇలాగా కనెక్ట్ చేసేసుకుంటాం. అయితే ఇది సింపుల్గా ఒక బ్లాక్ డయాగ్రామ్ మాత్రమే. ఇక్కడ మధ్యలో గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఈ టర్బైన్ని కనెక్ట్ చేస్తూ టర్బైన్కి జనరేటర్కి మధ్య గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది. టర్బైన్ యొక్క ఫాస్ట్ తక్కువైనప్పటికీ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే దాని యొక్క రొటేషన్స్ని, ఆ షాఫ్ట్ యొక్క రొటేషన్స్ని, జనరేటర్ కలిపేటటువంటి షాఫ్ట్ యొక్క రొటేషన్స్ని పెంచడానికి గేర్ బాక్స్ని అక్కడ అటాచ్ చేస్తుంది. కాకుండా దీనిలోనికి వాటర్ అనేది ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాం మనం, వాటర్ వేపర్ అనేది టర్బైన్స్ మీద పడుతుంది. ఈ టర్బైన్ పడిన వాటర్ వేపర్ అనేది మరలా ఇక్కడ కూల్ అయిపోతుంది. కూల్ అయినటువంటి వాటర్ మరలా ఈ ఛాంబర్లోని, ఈ బాయిలర్లోనికి మళ్ళీ పంపిస్తాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ వాటర్. అయితే ఇక్కడ జనరేట్ అయినటువంటి విద్యుత్తులో, ఎలక్ట్రిసిటీలో కొంత ఎలక్ట్రిసిటీ ఈ వాటర్ని మరి లిఫ్ట్ చేయడానికి కోసంకి ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే అతి తక్కువ ఎనర్జీ మాత్రం కన్జ్యూమ్ అవుతుంది. నెక్స్ట్ ఇది మూడవ మెథడ్, థెర్మోకెమికల్ మెథడ్. ఇక్కడ దీన్ని మాత్రం మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి గురించి విశదీకరించడమంటాడు కనుక మీకు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. థెర్మోకెమికల్ కన్వర్షన్ ఆర్ థెర్మోకెమికల్ టెక్నాలజీ టు కన్వర్ట్ ద బయోమాస్ ఇంటూ బయో ఎనర్జీని అడిగినప్పుడు దీని గురించి రాయాల్సి ఉంటుంది. ద బయోమాస్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్, liquids and solids by pyrolysis at 300 degrees Celsius to 900 degrees Celsius. ఇది గుర్తుపెట్టుకోండి. థెర్మోకెమికల్ మెథడ్లో పైరాలసిస్ అనేది ఒక మెథడ్. ఇది ఏం చేస్తుందంటే బయోమాస్ ఎనర్జీని బయోగ్యాస్ గాను, లిక్విడ్స్ గాను, సాలిడ్స్ గాను, అంటే 3 టైప్ ఆఫ్ ఎనర్జీస్ గాను కన్వర్ట్ చేయగలుగుతుంది. నెక్స్ట్, pyrolysis is the simplest and oldest method of processing the fuels to produce better one. ఇది ఓల్డెస్ట్ మెథడ్. అయితే ఇది 3 టైప్స్.
ఇప్పుడు మనం చెప్తున్నాం ఈ పైరాలసిస్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే ఆ గ్యాస్ కి ప్రొడ్యూస్ గ్యాస్ అంటాం. సారీ, గ్యాస్ గా ప్రిపేర్ చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే గాసిఫికేషన్ అంటాం. ప్రాసెస్ పైరాలసిస్ గ్యాస్ ఉత్పత్తి అయింది కనుక గాసిఫికేషన్ అంటాడు. లిక్విడ్ ని ప్రొడ్యూస్ చేసినట్లే ఉత్పత్తి అయితే లిక్విఫికేషన్ అంటాం. అలా కాకుండా చార్కోల్ ప్రిపేర్ చేస్తాం. చార్కోల్ అంటే ఆర్గానిక్ మెటీరియల్ నుండి వచ్చినటువంటి బొగ్గు, దీన్ని కార్బనైజేషన్ అంటారు. పైరాలసిస్ మెథడ్ ద్వారా గ్యాస్ను ప్రొడ్యూస్ చేయొచ్చు, లిక్విడ్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, చార్కోల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే సాలిడ్ ప్రొడ్యూస్ చేయొచ్చు. గ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తే అది గ్యాసిఫికేషన్, లిక్విడ్ని ప్రొడ్యూస్ చేస్తే అది లిక్విఫికేషన్, చార్కోల్ని కానీ ప్రొడ్యూస్ చేసినట్లయితే అది కార్బనైజేషన్ అంటారు. బయోకెమికల్ మెథడ్, ఇది బయోకెమికల్ కన్వర్షన్. ఇది బయోకెమికల్ మెథడ్. It makes use of metabolic action to produce liquid and gaseous fuels. It makes use of metabolic action to produce liquid and gaseous fuels. Mainly two forms: ethanol fermentation and anaerobic fermentation. ఇందులో మన సిలబస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అయింది anaerobic fermentation. These are the four methods. ఫస్ట్ మెథడ్ ఏం చెప్తున్నాం మనం? ఫిజికల్ మెథడ్. ఏం తయారు చేస్తాం? పెల్లెట్స్ తయారు చేస్తాం. సెకండ్ మెథడ్ ఏంటి? డైరెక్ట్ కంబషన్, డైరెక్ట్ గా వేడి చేసేస్తాం. థర్డ్ మెథడ్ కెమికల్ కన్వర్షన్ మెథడ్. థర్డ్ మెథడ్ ఇస్ ది కెమికల్ కన్వర్షన్ మెథడ్. ఫోర్త్ మెథడ్ బయోకెమికల్ కన్వర్షన్ మెథడ్. థర్డ్ వన్ థెర్మోకెమికల్. కెమికల్ మీన్స్ ఇక్కడ ఏంటి అంటే అక్కడ టెంపరేచర్ జనరేట్ అవుతుంది మనకు. అయితే ఈ థెర్మోకెమికల్ మెథడ్కి మనం ఏమని పేరంటే పైరాలసిస్ అంటాం. ఆ పైరాలసిస్ లో గ్యాసెస్ ని, లిక్విడ్స్ ని, సాలిడ్స్ ని మూడింటిని కూడా జనరేట్ చేయొచ్చు. నాలుగవది బయోకెమికల్ మెథడ్. దీనిలో అయితే ఇది రెండు రూపాల్లో జరుగుతుంది బయోకెమికలైజేషన్ కూడా. అది ఎథనాల్ ఫెర్మెంటేషన్ ఒకటి, ఎనారోబిక్ ఫెర్మెంటేషన్. ఇప్పటి క్లాస్లో మనం ఎనారోబిక్ డైజెషన్. వాట్ ఈజ్ ఎనారోబిక్ డైజెషన్? వేర్ ఇట్ విల్ యూస్? ఎనారోబిక్ డైజెషన్ అంటే ఏమిటి? ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం.
First of all, anaerobic digestion is a controlled process involving microbial decomposition of organic matter in the absence of oxygen. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మాన్యువల్. సో ఇది ఏ బుక్ నుండి డెఫినేషన్ తీసుకున్నారని చెప్పడం జరిగింది, అది పక్కన పెట్టేసింది. ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ మైక్రోబియల్ డీకంపోజిషన్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ డైజెషన్స్ ఉన్నాయి, ఎనారోబిక్ డైజెషన్స్, ఏరోబిక్ డైజెషన్స్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఏరోబిక్ డైజెషన్ అంటాం. ఎనైరోబిక్ డైజెషన్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరిగినటువంటి ఇంకొక ప్రాసెస్ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వస్తాయి. చెప్పాం ఒక బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్ ఇవన్నీ కూడా భూ అంతర్భాగంలో చిక్కుకుపోయినట్లయితే అక్కడ కూడా యాబ్సెన్సీ ఆఫ్ ఆక్సిజన్. కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత రిజల్టెంట్ గా ఏమొస్తాయంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం, కోళ్ళు, నెక్స్ట్ గ్యాస్, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్. అక్కడ ఆక్సిజన్ యాబ్సెన్సీ ఉంటుంది. ఈ ఎనారోబిక్ డైజెషన్ లో కూడా ఆక్సిజన్ యాబ్సెన్సీ. అక్కడ తయారయ్యే హైడ్రోకార్బన్స్, అందువలన వాటిని కన్జ్యూమ్ చేసినప్పుడు లేదా వాటిని యూజ్ చేసినప్పుడు మనకు పొల్యూషన్ అనేది వస్తుంది. ఆ పొల్యూషన్ అనేది డేంజరస్ కూడా, హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. బట్ ఇక్కడ ఈ కంట్రోల్డ్ ప్రాసెస్ ఆక్సిజన్ యాబ్సెన్స్ లో జరిగినటువంటి ఈ కంట్రోల్డ్ ప్రాసెస్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ తయారు కావు. అది దానికి అనుకున్నటువంటి డిఫరెన్స్. ఎనైరోబిక్ డైజెషన్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ డికేయింగ్ ది biodegradable materials in the absence of any terminal electron acceptor like sulfate, nitrate and oxygen. ఇక్కడ నాట్ ఓన్లీ ఆక్సిజన్, సల్ఫేట్, నైట్రేట్, ఆక్సిజన్ వీటన్నింటి యొక్క యాబ్సెన్సీలోనే ఇది బయోడిగ్రేడబుల్ అవుతుంది. ఈ బయోమాస్ అన్నది. నెక్స్ట్, ఎనైరోబిక్ డైజెషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెంబర్ biochemical reactions carried out by several microorganisms that survive in oxygen-free condition. During this process, biogas is produced, which is mainly composed of methane, carbon dioxide as a major gases with a trace amount of hydrogen sulfide and nitrogen and hydrogen and water vapor. ఈ బయోమాస్ అనేది నెంబర్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ కలిగి ఉండి ఫైనల్గా బయోగ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తారు. బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బయోగ్యాస్లో మేజర్గా ఉండేటటువంటి మేజర్ ప్రొడక్ట్స్ ఏంటంటే మీథేను, కార్బన్ డైఆక్సైడ్. సబ్ ప్రొడక్ట్స్ ఆర్ ట్రేస్ అమౌంట్ ఆఫ్, అంటే మనకు గుర్తించదగినటువంటి ఇంకా ప్రొడక్ట్స్ ఏముంటాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ వాటర్ వేపర్. The material left after the aerobic digestion process is called digester. The material left after the anaerobic digestion process is called digester, which is rich in nutrients. anaerobic digestion అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ మెటీరియల్ ఏదో సాలిడ్ వేస్ట్ లా ఉంటాం, దాన్ని ఏమంటామంటే డైజెస్టేట్ అంటాం. దీనిలో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి
ఎరువులుగా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎరువులుగా ఉపయోగపడతాయి అన్నట్టు. Digestate is a wet mixture that can be separated into solid and liquid. ఈ డైజెస్టేట్ అనగానే మనం ఎప్పుడైతే గ్యాస్ని అయితే మనం సెపరేట్ చేస్తామో ఆటోమేటిక్ ఇంకా 2 phases ఉండిపోద్ది. వన్ ఇస్ లిక్విడ్ ఫేజ్, అనదర్ వన్ ఇస్ సాలిడ్ ఫేజ్. ఈ రెండింటిని మళ్ళీ సెపరేట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆర్గానిక్ మ్యాటర్ అనేది డైజెస్టర్ ఈజ్ ఏ డివైస్. It converts the organic matter into biogas and digestate. బయోగ్యాస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంది? బయోగ్యాస్ని యూజ్ చేసి హీట్ డెవలప్ చేసుకోవచ్చు, బయో మెథనేషన్ చేయొచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు బయోగ్యాస్ని వాడి. ఎందుకంటే అది బర్న్ అవుతుంది కదా, ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయో మెథనేషన్ నుండి దాన్ని గ్రిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్గా వాడుకోవచ్చు. అంటే గ్యాస్ గ్రిడ్లో మనం దాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్గా డైరెక్ట్గా బయోగ్యాస్ని ఈ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఫ్యూయల్గా వాడేసుకోవచ్చు. 11:50 చూడండి, బయోగ్యాస్ ఈజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ దట్ కెన్ బి used as a fuel or can be used in a variety of ways of the production of heat and electricity. దీన్ని మనం స్టడీ చేయడంలో ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. దీన్ని మరల ఉత్పత్తి చేయవచ్చు. ఎందుకంటే ఈ జీవరాశి భూమి మీద ఉన్నంత వరకు ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నంత వరకు బయోమాస్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. బయోమాస్ ఉన్నాయి కనుక ఇవి కరిగిపోని, అసలు డికే ఉండదు అనమాట. అటువంటి సోర్సెస్ అవ్వటం, అట్ ద సేమ్ టైమ్ దీస్ సోర్సెస్ ఆర్ అబండెంట్ నేచర్ లో ఇవి చాలా ఎక్కువగా అవైలబుల్ అవుతాయి విత్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే యాక్చువల్గా మనకున్న సాలిడ్ వేస్ట్ వీటి నుండి ఒక రకంగా ఇస్తుంది. డబుల్ అడ్వాంటేజ్ అన్నమాట. Anaerobic digestion technologies convert livestock manure, municipal wastewater solids, food waste, high strength industrial water, wastewater, and residuals అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్, కాకపోతే హై స్ట్రెంగ్త్ వేస్ట్ వాటర్, ఇండస్ట్రియల్ వ్యాధి పదార్థాలు, ఫ్యాట్స్, ఆయిల్స్ అండ్ gases, grease and various other organic waste streams into biogas. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వితౌట్ లో కాస్ట్ ద్వారా బయోమాస్ ఎనర్జీని తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైతే వేస్టేజ్ ఉందో అది మనకు హార్మ్ఫుల్. ఎక్కడ నుండి? యానిమల్ వేస్ట్, ఫారెస్ట్ వేస్ట్ హార్మ్ఫుల్ కాదు, బట్ ఇండస్ట్రియల్ వేస్ట్, ఇవన్నీ కూడా ఏవైతే వేస్ట్స్ ఉన్నాయి, ఈ వేస్టేజ్ అంతటిని మనం ఎక్కడ డంప్ చేయాలంటే హ్యూజ్ ల్యాండ్ అండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. అసలు మన పాపులేషన్కి మన దాదాపుగా ల్యాండే చాలా కొరత అయిపోతుంది ఫ్యూచర్. అలాంటిది ఇంక ఈ వేస్టేజ్ అంతటిని తీసుకోవడానికి ఇంకా కొంత ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది అన్నది. అది రిడ్యూస్ చేయాలంటే బయోమాస్ మనం డెవలప్ చేసుకోవాల్సిన, బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం.
ఫస్ట్ డైజెషన్ ప్లాంట్ ఇండియాలో 1859లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడంటే ముంబైలో. కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. బయోగ్యాస్ లో ఉండేటటువంటి కాంపోజిషన్ ఏముంటదంటే అక్కడ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఇవి మేజర్ గా ఉంటాయి. ట్రేస్ అమౌంట్స్ గా అంటే గుర్తించదగినటువంటి స్థాయిలో ఉండే వేరే గ్యాసెస్ కానీ ఏమవుతాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్. అయితే మీథేన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే ఈ బయోగ్యాస్ లో 40 to 70% ఆఫ్ మీథేన్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ 30 to 60%. అదర్ గ్యాసెస్ 1 to 5%. అలా హైడ్రోజన్ 0 to 1%. అదర్ గ్యాసెస్ లో ఈ 2 టైప్స్ మనం ట్రేస్ అవుట్ చేయాలి. హైడ్రోజన్ సల్ఫైడ్ 0 to 3%. ఇవన్నీ కూడా గ్యాసెస్ కాన్సెప్ట్ కనుక పర్సంటేజ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎనారోబిక్ డైజెషన్ గురించి తెలుసుకున్నాం. దాని ద్వారా బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాం. బయోగ్యాస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా, అంటే ఏ కాంపోజిషన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. దానిలో డిఫరెంట్ స్టేజెస్. దేర్ ఆర్ 4 stages ఆఫ్ ఎనారోబిక్ డైజెషన్. ప్రాసెస్ క్యారీడ్ అవుట్ బై సెట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ ప్రాసెస్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా జరుగుతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఎలాంటివంటే, ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్. పులిగా పెట్టాలంటే ఇప్పుడు పాలను పెరుగుగా మార్చాలనుకుంటున్నాం. ఏం చేస్తాం, దానికి మనం పాలులో కొన్ని అవి ఏం చేస్తాయి, బ్యాక్టీరియాస్ యాడ్ చేయడం అంటే మనం మజ్జిగను కొంచెంగా కలుపుతాం. మజ్జిగ కలుపుతున్నాము అంటే, లేదా పెరుగు కలుపుతున్నాం అంటే పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా మొత్తం ఆ పాలను అంతటిని, ఏ పాలు అయితే కలిపి పాలను అంతటిని కూడా కన్వర్ట్ చేసేస్తుంది. ఏమని పిలుస్తామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్. ఇదేంటిది, బయోమాస్. బయోమాస్ అంటే దానిలో కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్ని ఉండొచ్చు. హైడ్రాలసిస్ ద్వారా అది ఎలా కన్వర్ట్ అయింది, బేసిక్ మోనోమర్స్. మోనోమర్స్ అంటే మీకు పాలిమర్స్ గురించి నేర్చుకుని ఉంటారు. ఈ ఏదని ఇప్పుడు ఒక మీథేన్ అనేది CH2 అనేటటువంటి డబుల్ బాండ్గా మారిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని పొలిమరైజేషన్ అంటారు. పొలిమరైజేషన్ ద్వారా తయారయ్యేటటువంటి ఆ ప్రోడక్ట్కి పాలిమర్ అంటారు. ఇక్కడ మోనోమర్ అంటే
పాలిమర్ అంటే నెంబర్ ఆఫ్, మోనోమర్ అంటే సింగిల్ ఫార్ములా ఉంటుంది. దీనిలో మోనోసాకరైడ్స్, ఎమినో యాసిడ్స్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా బేసిక్ మోనోమర్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఎసిడోజెనిస్ అనే ప్రాసెస్ ద్వారా ఎసిటేట్స్గా తయారవుతాయి. ఈ బేసిక్ మోనోమర్స్ అనేవి ఎసిడోజెనిసిస్ అనే ప్రాసెస్ ద్వారా బేసిక్ మోనోమర్స్ ఎసిటేట్స్గా తయారవుతాయి. ఈ ఎసిటేట్స్ మీథోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. ఈ చివరకు వచ్చేది గ్యాసియస్ ఫామ్. ఈ గ్యాసియస్ ఫామ్ కాకుండా డైజెస్టేట్ అనేటటువంటి ఇంకొక ఫామ్ అనేది పక్కన ఉండిపోతుంది. మనకి కావలసిన మేజర్ ప్రొడక్ట్ అయితే మాత్రం బయోగ్యాస్. చూడండి ఎన్ని స్టేజెస్, 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది? హైడ్రాలసిస్ జరుగుతుంది. బేసిక్ మోనోమర్స్ అనేవి డెవలప్ అవుతాయి. బేసిక్ మోనోమర్స్ అనేవి మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎలా మారిపోతాయి అంటే ఎసిటేట్స్గా మారుతాయి. ఇక్కడ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా ఎసిటేట్గా మార్చేయచ్చు, లేదనుకుంటే వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారి తరువాత మరలా ఎసిటోజెనిసిస్ ప్రాసెస్ గురై ఎసిటేట్స్గా కన్వర్ట్ కావచ్చు. ఈ ఎసిటేట్స్ మీథోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయిపోతాయి. These are the 4 stages involved in anaerobic digestion. చూడండి ఇక్కడ మరల దాన్ని మరింత క్లియర్గా ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా ఫస్ట్ స్టేజ్గా బేసిక్ మోనోమర్స్గా మారుతుంది. తరువాత అవి ఎసిటేట్స్గా మారిపోవచ్చు, లేదా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారవచ్చు. వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ మారినట్లయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురైన తర్వాత ఎసిటేట్స్గా మారిన తర్వాత మీథోజెనిసిస్ ప్రాసెస్ మనకు వెళ్ళి చివరగా కార్బన్ డైఆక్సైడ్ని మరియు మీథేన్ని పొందడం జరుగుతుంది. రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ఎనైరోబిక్ డైజెషన్. చూడండి బయోమాస్ అనేది H2CO2 CH3COOH, పైన ఉన్నటువంటిది హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎస్టిక్ యాసిడ్, క్రిందది ప్రొపోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, ఆల్కహాల్స్ ఎట్సెట్రా. ఎప్పుడు ఎసిడోజెనిసిక్ బ్యాక్టీరియా ద్వారా బయోమాస్ అనేది H2CO2 CH3COOH, ప్రొపనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, ఆల్కహాల్స్ ఎట్సెట్రా, ఈ 2 పార్ట్స్కి ఏ విధంగా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత మరలా ఎసిడోజెనిక్ ప్రాసెస్లో ఈసారి ఏవైతే ఈ ప్రొపనిక్ యాసిడ్స్ కానీ, బ్యూటరిక్ యాసిడ్స్ కానీ, ఆల్కహాల్స్ కానీ ప్రిపేర్ అయితే అది మరలా ఎసిడోజెనిక్ ప్రాసెస్ క్రిందనే హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎస్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా H2CO2 CH3COOHగా మారిపోతే ఎసిడోజెనిక్ ప్రాసెస్నే వాడతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎసిడోజెనిక్ ప్రాసెస్లోనే H2CO2 అంటే హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎస్టిక్ యాసిడ్ కాకుండా
ప్రొపోనిక్ యాసిడ్, యూటరిక్ యాసిడ్ ఆల్కహాల్స్ గా మారిపోతే మరలా ఎసిటోజెనిక్ ప్రాసెస్ కి మనం గురి చేయాల్సి ఉంటుంది. గురి చేసినట్లయితే మరలా అది H2CO2 CH3CO అప్పుడు మారిపోతుంది. ఆ తర్వాత సందర్భంలో మీథోజెనిసిస్ ప్రాసెస్ గురి చేసినట్లయితే అప్పుడు బయోగ్యాస్ కంప్లీట్ గా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి డెవలప్ అవుతాయి. బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఏడి. ఇక్కడ ఏడి అంటే అనైరోబిక్ డైజెషన్ అని చెప్పి సింపుల్ గా రాయడం జరిగింది. ఇన్ దిస్ ప్రాసెస్ insoluble complex organic materials such as proteins, polysaccharides and fats are converted into soluble monomers such as peptides, fatty acids and saccharides. హైడ్రాలసిస్ ఫస్ట్ దీనిలో 4 స్టేజెస్ అని చెప్పుకోవడం జరిగింది. హైడ్రాలసిస్ రెండోది నాలుగోది మీథోజెనిసిస్. రెండు ఎసిటోజెనిసిస్ ఉండడానికి కారణం హైడ్రాలసిస్ అవైలబుల్ అయినటువంటి ఈ సాల్యుబుల్ ఎసిటేట్స్ పోతే ఓకే, మారకపోతే ఫోర్ స్టేజెస్ ఉండడానికి కారణం అది. ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఇది నెమ్మదిగా జరిగేటటువంటి ప్రాసెస్. మనం మాయిశ్చర్ రాస్తుంటే N/C6 ఇవి కార్బోహైడ్రేట్స్. N/C6 అన్నమాట. ఇది నీటిలో కాగల సాల్యుబుల్ ఇవి వాటర్లో మారకుండా
ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ప్రొపియోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్స్ మరలా ఎసిటోజెనిక్ గా మారుతాయి లేదా ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ ఎసిటిక్ యాసిడ్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. పాలిసాకరైడ్స్ అనేవి పాలిథిన్ బ్యాగ్స్ మనం చూసామా సార్? మనం ఈ సందర్భంలో వచ్చేసరికి స్టార్చ్ అనేది పాలిమర్. జస్ట్ వెయిట్, మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల పీడిఎఫ్ అనేది మూవ్ కావట్లేదు. చూడండి, దీనిలో C6H10O5 ఇది స్టార్చ్ యొక్క ఈక్వేషన్, స్టార్చ్ యొక్క కెమికల్ ఫార్ములా. ఇది పాలిసాకరైడ్. ఎలా కన్వర్ట్ చేసాం హైడ్రోలిసిస్ ప్రాసెస్ లో? C6H12O6. ఇది సాల్యుబుల్ మెటీరియల్. Biochemical reactions involved with each stage of AD. ఎసిడోజెనిసిస్. మనము ముందు హైడ్రాసిస్ గురించి చెప్పుకున్నాం, ఈ స్లైడ్ లో ఎసిడోజెనిసిస్. ఇన్ దిస్ ప్రాసెస్ hydrolyzed products are converted into simple molecules with a low molecular weight, such as volatile fatty acids, means acidic acid, CH3COH, propionic acid, butyric acid, valeric acid, isovaleric acid, alcohols,
ఏంటి వెలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎస్టిక్ యాసిడ్, ప్రొపనిక్ యాసిడ్స్, బ్యూటరిక్ యాసిడ్, వాలరిక్ యాసిడ్ అండ్ ఐసోవాలరిక్ యాసిడ్స్. ఆల్కహాల్స్, aldehydes and certain gases such as CO2, ammonia and hydrogen. ఈ హైడ్రోజన్ ప్రాసెస్ వల్ల ఏవేవి అవైలబిలిటీ అవుతాయంటే మనకి పైన చెప్పుకున్న వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్ ఇవి అవైలబుల్ అవుతాయి. దిస్ స్టేజ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై a diverse group of bacteria which are capable of bringing down the pH inside the digester to 4. మనకి ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో పేరులో ఉంది ఎసిడో అంటే ఎసిడిక్ నేచర్ని డెవలప్ చేస్తాం. ఏవి ఈ బ్యాక్టీరియాసే ఆ ఎసిడోజెనసిక్ నేచర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ pH వాల్యూని ఎంతకు తీసుకొస్తాయంటే 4కు తీసుకొస్తాయి. మీకు అందరికీ తెలుసు pH స్కేల్ మీద వాల్యూ సెకండ్ ఎక్కడ వరకు ఉంటాయి, 0 to 14 ఉంటాయి. 7 అనేది యాసిడ్ నేచరు, బేస్ నేచరు రెండు ఒక సాలిడ్కి ఒక సొల్యూషన్కి ఈక్వల్గా ఉంటుంది 7 అని చెప్పాను. 7 కంటే తక్కువ అయితే ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది, 7 కంటే ఎక్కువ అయిపోతే బేస్ నేచర్ పెరిగిపోతుంది. సో ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో pH వాల్యూని 4 కంటే తక్కువగా తీసుకొస్తారు. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం C6H12O6ని పొందాం ఫస్ట్ హైడ్రాలసిస్ ప్రాసెస్. దానిని యాసిడ్ ఫార్మర్స్ అనేవి లేదా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎలా మార్చామంటే ఎసిడిక్ యాసిడ్గా మార్చాం. CH3COOHగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ని 2 స్టేజెస్లో చెప్తున్నాం. యాసిడ్గా కన్వర్ట్ అయిపోతే ఓకే, వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గాను అమ్మోనియాని కన్వర్ట్ అయిపోతే ఓకే. కన్వర్ట్ కానీ కేసు ఒకటి వచ్చినట్లయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ దిస్ ప్రాసెస్ హైడ్రోలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్ విత్ లో మాలిక్యులర్ వెయిట్. జస్ట్ చూడండి, ఇన్ దిస్ ప్రాసెస్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఎసిడిక్ స్టేజ్ ఆర్గానిక్ యాసిడ్స్ గ్రేటర్ దాన్ 2 కార్బన్ ఆటమ్స్, 2 కార్బన్ ఆటమ్స్ కంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ ఉన్నట్లయితే ఆల్కహాల్స్ అండ్ ఫెర్మెంటేషన్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎసిటేట్స్ H2O అండ్ CO2 బై ఎసిడోజెనిసిస్ ప్రాసెస్. ఇంతకుముందు కేసుల్లో మనం చెప్పుకున్నది ఏంటి, హైడ్రాలసిస్, ఎసిడోజెనిసిస్, అగైన్ ఎసిడోజెనిసిస్, నెక్స్ట్ మీథోజెనిసిస్. సెకండ్ టైం ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురి చేయడానికి కారణం ఏంటంటే 2 కంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కహాల్స్, ఫెర్మెంటేషన్ ప్రోడక్ట్స్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎసిడోజెనిసిస్ లో ఎసిటేట్స్ గా మారిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, ఇప్పుడు 2CO2 + 4H2 ఎసిటిక్ యాసిడ్ అండ్ వాటర్ వేపర్ గా కన్వర్ట్ అయిపోయింది. బేస్డ్ ఆన్ ది మెటబాలిజం దేర్ ఆర్ 2 గ్రూప్స్ ఆఫ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా. ప్రోటాన్ రెడ్యూసింగ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా ఆర్ హైడ్రోజన్ ఫార్మింగ్ బ్యాక్టీరియా జనరేటింగ్ ఎసిటేట్ CO2 అండ్ H2. ఇది ఫస్ట్ సందర్భం. రెండో సందర్భం అంటే ఎసిటేట్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా ఆర్ హోమో ఎసిటోజెన్స్ catalyzes
It is acetates converts into CO to H2O. This stage can be regarded as a preparation stage for the methogenesis and the most major biochemical reactions carried out by homoacetogenesis. ఇక్కడ సింపుల్గా సెకండ్ స్టేజ్లో ఎసిటోజెన్సిస్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఏవైతే ఎసిటేట్స్గా మారకుండా ఉండిపోయాయో రిమైనింగ్స్ వాటన్నిటిని కూడా ఎసిటేట్స్గా మార్చడం. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ మీథోజెనసిస్ ప్రాసెస్. This is the final stage of anaerobic digestion process in which the methogenesis creates methane. From the final products of the acetogenesis, as well as from some of the intermediate products from the hydrolysis and ఎసిడోజెనిసిస్. ఇక్కడ ఫోర్త్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మీథేన్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. దేని నుండి అంటే ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో వచ్చినటువంటి ఎసిటేట్స్తోనూ లేదా మిగిలిపోయిన ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ నుండి మీథేన్ని తయారు చేస్తాయి. ఏవి? మీథనోజెన్స్. There are two pathways in general known to utilize acetic acid and carbon dioxide to create methane, and the biochemical reactions are CH3COOH is converted into methane and carbon dioxide. That is